శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి డిపో చాలా చేయాలని సామిగౌను పట్టుకొని తిరగడానికి జాగాలకు తిరిగి వచ్చినాము సారు. మాకు డిపో మీరు అందరూ కుల సంఘం అంతా ఒక దిక్కుంటే అమ్మ నేను బతకకున్నా సరే మిమ్మల్ని బతికిస్తా, మిమ్మల్ని పోషిస్తా, మీకు జాగా లేకపోతే జాగిస్తా, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తా, మనం అక్కడ ఇక్కడ ఎందుకు పోవుడు, వాళ్ళ ఇళ్ళ పట్టి ఎందుకు పోవుడు అని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి ఆయన మామూలు తెచ్చిచ్చేదాకా తిరిగిండు. తెచ్చిచ్చినాక ఆయన పక్కకు తొలగిపోయిండు. మాకు 20 ఏళ్ళ నుంచి 1 రూపాయి కూడా మాకు చెందుతలేదు. మా జీతాలు చేసిన జీతాలకు పైసలు కూడా ఇస్తలేడు, మళ్ళా కార్మికుల పైసలు కూడా ఇస్తలేడు. ఏమన్నా అంటే డిపో చాలైనాక పైసలు ఇస్తాము అని చెప్తున్నాడు. ఈ మాయ మాటలు మేము నమ్మలేము. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, మాకు రూపాయి రాలేదు. ఇప్పుడు మాత్రం తాళశైలి ఇస్తే సారు మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని సిద్ధంగా ఉన్నాం. కానీ తాళశేతలు మాత్రం సామిగౌనికి ఇవ్వద్దు, మమ్మల్ని ముంచిన కాడికి చాలు. టెంట్ కింద చిన్న పిల్లల్ని వేసుకొని చలిపెట్టంగా ఎండగొట్టంగా టెంట్ కింద కూకున్నాం. మా పిల్లలు పెద్దగా అయినరు, లగ్గాలు అయినాయి, ఇంతవరకు కూడా మాకు రూపాయి కట్టించలేడు. మామూలు మాత్రం సారు ఆయనకి ఇవ్వద్దు. నీ యొక్క పాదసేవ నమస్కారం. పేరు సిరిగాద సామిగౌడు, బీడీ వర్కర్స్ కాలనీ, నిజామాబాదు. అది 36 వార్డు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 11వ వార్డు అయింది. 99 నుంచి సొసైటీ కోసం కొట్లాడుతున్న సిరిగాద సామిగౌడు నాతోటి 149 మంది జనాలను వేసుకొని నాకు సొసైటీ కావాలని ఇక్కడ హైదరాబాదు ఎక్కడెక్కడ ఏ భవనాలు ఎన్నున్నాయో కలెక్టర్లు ఎంతమందో కలెక్టర్లు వచ్చారు వెళ్ళారు, ఎంతమందో ఈఎస్ గారు కానీ సూపరింటెండెంట్ గారు కానీ వచ్చారు వెళ్ళారు. కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. ఇంకా మేము రోడ్లు పట్టుకునే తిరుగుతున్నాము. ఆ సొసైటీ అనేది 2007లో ట్యాపింగ్ టెస్ట్ జరిగింది. అక్కడ ఎవరు చెట్టెక్కిరో ఎవరు ఎక్కలేరో, ఎవరు ఇప్పటిదాకా ఉన్నారా లేరా వాళ్ళు ఆ పక్కన పెడితే ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు. ట్యాపాలు అని చెప్తున్నారు, 63 మంది అంటున్నారు. 63 మంది ఏనాడు కలిసింది లేదు. వాళ్ళు ఎవరో వాళ్ళ ముఖాలు మాకు తెలియదు, మా ముఖాలు వాళ్ళకి తెలియదు. ఇక్కడ లోకల్లో ఉన్నోళ్ళే నేను అందరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ బుక్, ఎలక్షన్ కార్డు వాళ్ళు ఇచ్చిన 5 రకాలుగా నేను ఇక్కడ ఉంచినాం. ఇప్పుడు కూడా మీటింగ్ డీసీ గారు నిన్న రాత్రి ఫోన్ చేయడం జరిగింది. ఎవరితో ఫోన్ చేయించాడు. ఈ రోజు 11 గంటలకు మాట్లాడతామని మా మీదకి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మాకు డీసీ గారిని ఏది కోరడం అయిందంటే సూపరింటెండెంట్ డీసీ గారిని సీఏ గారిని కానీ మేము ఏమంటున్నామంటే వాళ్ళు 53 మంది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఒక పక్కన కూర్చొని మా లోకల్ కులం వాళ్ళు ఒక పక్క కూర్చుంటాము, మాట్లాడుకుంటాము. మేము లొల్లిలు చేయాలా, అది బంద్ పెట్టుకోవాలా, బంద్ చేయాలని అనటం లేదు, అంటలేము కూడా, ఎవరు అంటలేరు. దాని మీద ఆధారపడ్డోళ్ళు చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. ఈ పూట చేసుకునే తినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు అది లేదు. 9 సంవత్సరాలకోలే రేపు ఎల్లుండి అనుకుంటా మీకు ఇవాళ ఇస్తాము రేపు ఇస్తాము అనుకుంటా 9 నెలలు అవుతుంది. 9 నెలల కింద కూడా బంద్ ఉంటే 9 సంవత్సరాలు 3 నెలలు బంద్ ఉంటే మళ్ళీ లేదు మీకు అన్ని ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పేసి మభ్యపెట్టి ఇంతవరకు జనవరి 7వ తారీఖు నాడు పోయిండు సామిగౌడు అనేట ఆయన, చేపూరు సామిగౌడు. ఇప్పుడు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా బంద్ అయినాక అది దాన్ని ఆడిట్ చేయించలేడు, దాన్ని రెన్యువల్ చేయించలేడు. అవన్నీ చేయించకుండా ఇప్పుడు చాలు చేసుకుందామని అంటే మేము సార్లకు దయచేసి చెప్పడం ఒకటే విధంగా అవి ఇట్లా ఎలా చేస్తారో తెలియదు. కానీ అదొకటి మాత్రం దయచేసి ఈ సార్లకు దండం పెట్టి చెప్తున్నాం. అందరినీ 53 మందిని ఒక పక్కన మా కులము ఎవరైతే రెసిడెన్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళని ఒక పక్కన కూర్చునేట్టు మాట్లాడి చాలు చేయండి సార్ దయచేసి. రాజకీయ నాయకులు కానీ మన సార్లు కానీ నా విన్నపం. నేను తాళ్ళపల్లి రాజాగౌడ్, 3వ సొసైటీలో డైరెక్టరు. నేను వినాయక్ నగర్లో ఉంటాను. వాస్తవంగా ఈ 3వ సొసైటీ ఎందుకు వచ్చిందంటే 2వ సొసైటీలో అన్యాయం జరిగింది కాబట్టి 3వ సొసైటీ కోసం మేము కొట్లాడినాం, పోరాటం చేసినాం. మేము మా భార్య పిల్లలు అందరం కలిసి లోకల్గా ఉన్నోళ్ళము టెంట్లు వేసినాము. టెంట్ల కింద అందరం కూర్చున్నాము. సామిగౌడికి సంబంధం లేదు. సామిగౌడు మధ్యలో లీడర్ కావాలని తెచ్చుకున్న దానికి, ఆయన నమ్మిన దానికి సామిగౌడు ఏం చేసిందంటే 4 పెట్టుబడిదారులను పెట్టుకున్నాడు. 4 ఒకడు కులమైన ఉండే 3 ఇంటోళ్ళు ఉన్నారు. ఆడు మధ్యలో 8 ఏళ్ళు దోసుక తిన్నారు. ఆ తర్వాత వేరే కులం అని నిలగొట్టేసారు. మళ్ళీ అంతా కుటుంబ సభ్యులు అయిపోయారు పెట్టుబడిదారులు. 4 కుటుంబ సభ్యులు అయిపోయారు. ఇక 9 మంది డైరెక్టర్లు ఉంటే 6 ఇంటోళ్ళే డైరెక్టర్లు ఉన్నారు.
ఇక ట్యాపర్లు 55 మంది ట్యాపర్లు ఉంటే 55 మందిలో 35 మంది ఇంటోళ్ళే ట్యాపర్లు ఉన్నారు. ఇక కుల సభ్యులను గాంతలేరు, 9 ఏళ్ళు నడిపిస్తున్నారు, లెక్కలేవు, పక్కలేవు, పైసలు లేవు, ఏం లేవు. పేరుకు గరీబోళ్ళు అని చెప్పుడు దోసుక తినుడు. ఎప్పటికీ ఏం చేస్తారు, గరీబోనికి ఏమి ఇయ్యరు. జర్ర రాజకీయం చేసి ఎంబడి తిరిగి నానా మాటలు మాట్లాడి అమ్మ నా బూతులు తిట్టిన వాళ్ళకు 1000 పైసలు ఇస్తూ బెదిరించిన వాళ్ళకి పైసలు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కులం వాళ్ళను బెదిరించాలంటే వేరే కులం వాళ్ళని రౌడీలను తెస్తారు, కులములని రౌడీలని చెప్తారు. కాళ్ళు చేతులు ఇరుగొట్టుడు, ఇబ్బందులు పెట్టుడు, పైసలు దోసుక తినడు, నానా ఇబ్బందులు పెడుతుండ్రు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది బంద్ అయ్యి. 3 నెలల నుంచి కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. ఇదే ఈఎస్ ఆఫీస్లో 3 సంవత్సరాల క్రితము ఎక్సైజ్ వాళ్ళ డీసీ వారి సమక్షంలో కొత్త ట్యాపర్లను తీసుకోవాలని తీర్మానం చేసినాం. ఆ తీర్మానం కూడా లేదు. మేము డైరెక్టర్లను కూడా తీర్మానం చేసినాం. ఏది నడనిత్తలేరు. మొత్తం కుటుంబ సభ్యులు అయిపోయారు, ఇంటోళ్ళు అయిపోయారు, మొత్తం దోసుక తింటారు. ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువనే, ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళను. ఎందుకంటే మొత్తం గరీబ్ వాళ్ళని దోసుక తింటారు, మొత్తం నాశనం చేస్తారు. డీసీ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, ఈ ట్యాపర్స్ లోకల్గా ఎంతమంది ట్యాపర్లు ఉన్నారు ఒక పక్కన కూర్చోబెట్టండి. వేరే ఊర్లో ట్యాపర్లు ఎంతమంది ఒక పక్కన కూర్చోబెట్టారు. కుల సభ్యులు 400 మంది అని మా సామాన్య చెప్తుండో, 400 మంది యాడున్నారు. ఏ రోజు కూడా 40 మంది కంటే ఎక్క రాలేరు. మరి ఆ 400 మంది యాడున్నారు కూర్చుండబెట్టండి. కూర్చుండబెట్టి ఒక పక్ష చేయండి. లీడర్స్ కూడా పోయిన గవర్నమెంట్లో వాళ్ళను వాడుకున్నారు, ఈ గవర్నమెంట్లో వీళ్ళను వాడుకున్నారు. గవర్నమెంట్ లీడర్ల పేరు చెప్పుకొని దోసుక తిని మమ్మల్ని పూర్తిగా హుషారున్నోళ్ళను హంచివెత్తురు, రౌడీలను తోలేస్తుండ్రు, వేరే రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఎంత చెప్పినా తక్కువనే. దయచేసి ఇక్కడ సిఐ గారు కూడా మొన్న చాలా రిస్క్ తీసుకొని మాట్లాడినారు. డైరెక్టర్గా నువ్వేం పెట్టుబడి పెడతావా బాబు అంటే నా వంతుకు నేను పెడతా అని చెప్పిన. అదేవిధంగా నేను ఇప్పటికి కూడా గరీబోళ్లకు నా వంతు డైరెక్టర్గా పెట్టుబడి పెట్టడానికి రెడీ ఉన్నా. 9 మంది డైరెక్టర్లు ఉన్నారు, అందరూ పెట్టుబడి పెట్టండి. పెట్టుబడిదారుల వ్యవస్థ లేదు. ఇక డైరెక్టర్లు ట్యాపర్లు కులములమే నడిపించుకుందాం, అది నా రిక్వెస్ట్. 9 సంవత్సరాలు నడుపుకున్నారు. హైదరాబాద్కి వెళ్ళి ఒక అడ్వకేట్ను తెచ్చిండ్రు, మా కుల సంఘ సభ్యులే. హైదరాబాద్కి వెళ్ళి అడ్వకేట్ వచ్చిండు, 100 కోట్ల రూపాయలు తిన్నారని వాళ్ళే చెప్పారు మీడియా పరంగా, మీకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి న్యాయం జరుగుతలేదు. మా దాంట్లో ఉన్నోళ్ళే అటు తిరుగుతుండ్రు, ఇటు తిరుగుతుండ్రు, మమ్మల్ని మాయ చేస్తుండ్రు. ఈ 9 ఏళ్ళు మాయకే మేము గురి అయిపోయినాము. ఇప్పుడున్న మెయిన్ డిమాండ్ ఏంటంటే, వాళ్ళు 9 ఏళ్ళు నమ్మినాము, 9 ఏళ్ళలో ఒక్క కులస్తుని కూడా బతికించలేరు. ఇప్పుడు మొన్న మేము మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఒక 3 సంవత్సరాలు కులమే నడపండి, కులమే పద్ధతి ప్రకారం నడపండి, గరీబోళ్లకు ట్యాపర్లకు పైసలు వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు మేము కులమే నడిపిస్తాము. పెట్టుబడి లేదు, ఏం లేదు. 100 కోట్లు దోసుకొస్తున్నారు. మీరే సాక్ష్యం, మీరే మీడియాలో మీరే ఎన్నోసార్లు మా సంఘంలో ఉన్న వ్యక్తులు మాట్లాడారు, మా పెట్టుబడిదారులు కూడా మాట్లాడారు, మీకు తెలుసు. దయచేసి మా రిక్వెస్ట్ ఒకటే, డీసీ గారికి కానీ, ఈఎస్ గారికి కానీ, మేడం కానీ, లీడర్లకు కానీ ఎవరికైనా రిక్వెస్ట్ చేసేది ఒకటే, గరీబోళ్ళం మేము బతకాలంటే మాకు 3 సంవత్సరాలు అప్పచెప్పండి. మేము కులానికి డబ్బులు ఇచ్చుకుంటాం, కులానికి మేము నడుపుకుంటాం, మేమే ఉంటాం, మేమే చేసుకుంటాం. పెట్టుబడి అనేది లేదు.